గవంపతిరివావభవు. సుందరకాండ ఆరంభంలో ఉత్తిష్ట హరిశార్దూల లంఘయస్వ మహాన్నవం. జాంబవంతుడు ప్రేరేపణ చేశాడు, నువ్వే సాధించగలవయ్యా. ఆ హనుమంతుడి యొక్క జన్మ రహస్యం జాంబవంతుడు తెలుసు. అందువలనే పెద్దవాళ్ళు చెప్పే మాటని పాటించాలంటారు. ఆ తిరుమల గిరులలో అనేక మంది మహర్షులు, యోగులు, తపస్సులు, మహాత్ములైనటువంటి వారు ఆ చెట్టు పుట్ట రాగి రప్ప అన్నిటినీ ఆశ్రయించి ఉంటారట, దేవతలతో సహా. ఎందుకని ఆ వైకుంఠంలో ఆయన ప్రస్తుతం లేడు, ఇక్కడనే ఉన్నాడు. భూలోక వైకుంఠం అన్నారు. ఇది మనకు వెంకటాచల మహాత్మ్యం చెప్తోంది. దేవతలంతా ఒకసారి వైకుంఠ ధామానికి వెళితే ఇక్కడ లేరయ్యా, భూలోకంలో అదేదో కొండ ఉన్నదిట, వెంకటాచల అక్కడికి పొమ్మన్నారు. అక్కడ పాలకులైనటువంటి వైకుంఠంలో సంచరించే పార్షదులు ఇక్కడికి వచ్చి వెతికారని వస్తోంది మనకు. అలాంటి దివ్యమైన భవ్యమైనటువంటి క్షేత్రం ఈ వెంకటాచలంలో హనుమంతుడు అవతరించినటువంటి స్థానం, ఆడుకున్నటువంటి స్థానం. ఇలాంటి పరమపావన దివ్యధామమైన వెంకటాచల క్షేత్రంలో ఆ రామచంద్రమూర్తిని స్ఫురణకు తెస్తూ, అందుకనే ఆ మహా వీర ధౌర్యేయ వేదాంత దేశకుల వారు అద్భుతంగా ఆ రామ దీన్ని చెప్పడం జరుగుతుంది. అలాగా ఆ హనుమంతుడు రామ నిరతిశయమైనటువంటి నిర్మలమైనటువంటి ఆ అద్భుతమైన శ్రీరామచంద్రమూర్తి దివ్య పాదార విందాలు నిరంతరం ఎడతెగనటువంటి ఆనంద చిన్మయమైనటువంటి మృదు మధుర మకరంద రామనామ సుధాపానం చేస్తూ హనుమంతుడు పాదాలనే పట్టుకున్నాడట. మనకు